హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మంగా శ్వేత వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా కోడలిది సారీ ఫంక్షన్ ఉంది కదా. సారీ ఫంక్షన్ కోసం అయితే మేమైతే ఓడి బియ్యము సారీ అయితే తీసుకొచ్చినాము. మా కోడలు అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలి కూతుళ్ళు అన్నట్టు, ఇద్దరికి ఒకటేసారి చీరలు కట్టిస్తున్నాము. అందుకోసమని ముందుగా ఓడి బియ్యం కలుపుతున్నాము. ఐదుగురం ముత్తైదులం కలిసి ఓడిబియ్యం కలుపుతున్నాము. అందులో 5 జాకెట్ ముక్కలు, కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు అన్ని అందులో కుడుకలో పెట్టేసినాము. పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాము. స్టేజ్ పైకి పోవడానికి పలహారాలు కూడా తీసుకొచ్చినాము. పలహారాలు ఏమేమి తీసుకొచ్చినాము అని అంటే, లడ్డూలు, కర్జలు, కారపూసలు, సకినాలు, కుడుకలు, పండ్లు, పూలు అన్నీ తీసుకొని వచ్చినాము. ఇవన్నీ స్టేజ్ పైకి తీసుకొచ్చినాము. మా ఆయన మా తమ్ముడు ప్రదీప్కు బట్టలు పెడుతుండు. నేను మా ఆడబిడ్డకు మా కోడళ్ళకైతే బట్టలు పెడుతున్నా. మా అత్తమ్మ కూడా మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మకు చీర అయితే పెడుతుంది. నేను మా కోడళ్ళకు మా ఆడబిడ్డకైతే బట్టలు పెడుతున్నాం. మా కోడళ్ళని రెడీ చేయడానికి లేట్ అవుతుంది కదా అని వీళ్ళకు తొందరగా బట్టలు పెట్టేసి రెడీ చేయడానికి అయితే పంపిస్తున్నాం. మా తోడి కోడలు, నేను, మా అత్తమ్మ ముగ్గురం కలిసి వీళ్ళందరికైతే బట్టలు పెట్టినాము. మా కోడళ్ళను చీరలు కట్టుకోవడానికి రెడీ చేయడానికి పంపించినాము. వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చే అంతలా మా ఆడబిడ్డకు ఒడిబియ్యం పోద్దామని మేము అనుకున్నాము. ఇప్పుడు ఓడిబియ్యం పోయడానికి ముందుగా మా అత్తమ్మతోటైతే మొదలుపెట్టినాము. పుట్టింటి వారు ఓడిబియ్యం ఎందుకు పోస్తారో తెలుసా? ఇటు అత్తింటి వారికి, ఇటు పుట్టింటి వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఓడిబియ్యం పోస్తారు. ఈ ఓడిబియ్యం ఎప్పుడెప్పుడు పోస్తారు అని అంటే, పెళ్ళిళ్ళప్పుడు కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ, ఏదైనా శుభకార్యాలప్పుడు కానీ ఓడిబియ్యం ఆడబిడ్డలని ఇంటికి పిలిచి పోస్తారు. ఈ ఓడిబియ్యము 5 ముత్తైదులతోటి పసుపు, కుంకుమ వేసి మనిషికి 5 దోసిళ్ళు ఓట్లో పోస్తారు. పోసిన బియ్యాన్ని ఆడబిడ్డ ఒకరోజు వండి పుట్టింటి వాళ్ళని పిలిచి భోజనం పెడుతుంది. అలాగే ఆడబిడ్డ తీసిన 5 పిరికిళ్ళను పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట చేసుకొని 5గురికి భోజనం పెడతారు. ఇది మన సాంప్రదాయం. ఓడిబియ్యం బోసుడు పూర్తయ్యేసరికి అయితే మా కోడళ్ళు అయితే స్టేజ్ పైకి అయితే వచ్చారు. నేను మా తోడి కోడలు ఇద్దరం కలిసి పలహారాలు అయితే పెడుతున్నాము.
నేను మా పెద్ద కోడలికి పెట్టాను, మా చిన్న కోడలకు మా తోడి కోడలు పెట్టింది. ఇప్పుడు మా పెద్ద ఆడబిడ్డ నేను ఇద్దరం కలిసి అయితే వాళ్ళిద్దరికీ పలహారాలు పెట్టినాము. ఇప్పుడైతే నేను, మా ఆయన, మా మరిది, మా తోడి కోడలు కలిసి మా కోడళ్ళకైతే గిఫ్ట్గా అయితే ఇచ్చాము. ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఫోటోలు అయితే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరితో అయితే ఫోటోలు అయితే దిగుతున్నాము. మా అన్నయ్య వదిన వచ్చారు, మా చెల్లెలు కూడా వచ్చింది. అందరం కలిసి ఫోటోలు అయితే దిగుతున్నాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఫ్యామిలీ అందరం కలిసి ఫోటోలు అయితే దిగినామండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.